మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు, పార్టీలను కలిపాడు. తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. బైబిల్ సూక్తి అదే కదా. ఎందుకు తగ్గించుకుంటాం? నాకేమైనా ఆస్తి కావాలా, పేరు కావాలా? ఎందుకంటే మీకు బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి. భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను, నేను అది ఆల్రెడీ ఉంది, అది ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరందరూ, అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటు వేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారబోయినా మీకోసం, రక్తం ధారబోయినా. జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి, కమిలి విఠల్ గారికి, బట్టు లీలా కనకదుర్గ గారికి, కొల్లి వరప్రసాద్ గారికి, నల్లగోపుల చలపతి గారికి, వి నరసింహారావు గారికి, యేసురాజు గారికి, విక్రమ్ కిషోర్ గారికి, విష్ణు గారికి, తోటా లక్ష్మి గారికి, మందాలపు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మండుటెండలో కూడా మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, నన్ను విన్నందుకు, మీ భవిష్యత్తు కోసం నా మాట విన్నందుకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతా ఉన్నాను. కమలం గుర్తుకు మీద కామినేని శ్రీనివాస్ గారికి ఓటేయమని అడుగుతున్నా. నేను ఈరోజు ఓటేయమని అడుగుతున్నా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నేను మీకు ఇదే మాటిస్తున్నా, నేను పని చేస్తా, పని చేయిస్తా, బలంగా పని చేస్తాను. ఎంత పెద్ద మనసు అంటే పుట్టా మహేష్ యాదవ్ గారిది. పోలవరం నిర్వాసితుల కోసం మనం 33,000 కోట్ల అవసరం అవుద్ది, ఎక్కడో చోట మొదలు పెట్టాలి అని నిర్వాసితుల నిధి కొత్త ప్రభుత్వం స్టార్ట్ చేస్తే నేను ₹1 కోటి ఇస్తాను అనగానే ఎంత పెద్ద మనసు అంటే, ఎంత పెద్ద హృదయం అంటే, ఎంత పెద్ద గుండె అంటే ఏంది. నేను కూడా ₹1 కోటి ఇస్తున్నాను మనకి నిర్వాసితుల నిధికి, పోలవరం నిర్వాసితుల నిధికి. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు మన ఎంపీ. అందుకని మీ అందరూ మనస్ఫూర్తిగా, మీకు కూటమి ఉన్నది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. అందుకని ధైర్యంగా వచ్చి ఓటేయండి. ఏమంటాడు జగన్ మాట్లాడితే? సిద్ధం అంటాడు. ఇలా చూస్తుంటాడు, సిద్ధం. ఒక ముఖ్యమంత్రి నమస్కారం పెట్టాలి. ఇట్లా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నేను మీకు బాగా చేశాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. నాయకుడు ఎవడైనా సరే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి ఓట్లు అడగాలి. కానీ నువ్వు నాకు ఓటేస్తావా లేదా చంపేనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను నీ కబ్జా పెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ అక్రిడిటేషన్ తీసేయనా, నువ్వు ఓటేస్తావా లేదా నేను భయపెట్టనా, నువ్వు ఓటేస్తావా లేదా నీ కూర్చోబెట్టి నీ పథకం తీసేయనా, ఇది దీని అర్థం. జగన్ ఇలా అంటే ఎవడు భయపడ్డు. మేము ఇలా చూపిస్తాం. కూటమి గుర్తుది. నువ్వు ఇలా అంటే మేము ఇలా అంటాం. ఇదేనికి కూటమి గుర్తుతో ఇక్కడ నల్ల బొట్టు పొడిపించుకొని చూపిస్తాం. బద్దలు కొడుతున్న నీ అవినీతి కోటలను గుర్తుపెట్టుకో. మీ అందరికీ మీ భవిష్యత్తుకి కూటమి హామీని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారీ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశాక స్వయంగా నేను కూడా కూర్చొని మన కైకలూరు సమస్యల్ని నేను కూడా సమీక్షిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. మన ఎలక్షన్ల నినాదం చేతులకి మద్దతు తెలుగు.